హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ పవితి. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, నా పేరు కీర్తి, నేను యూకేలో ఉంటాను. మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. థంబ్నెయిల్ చూడడంతోనే మీకు అర్థమై ఉంటుంది కదా. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇట్స్ ఆల్ అబౌట్ లండన్ ఐ. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. లండన్ ఐ లోపలికి వెళ్ళటానికి అక్కడే మనకి ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. సెల్ఫ్ సర్వీస్లో టికెట్స్ పర్చేస్ చేసుకోవచ్చు, లేదా ఈ లింక్తో ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు. ఇదంతా లండన్ ఐ హిస్టరీ అండ్ ఎవల్యూషన్ గురించి ఇలా ఇమేజెస్లో డిస్ప్లే చేశారు. నార్మల్గా అయితే ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంటుంది. 30 minutes పడుతుంది లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ కనిపిస్తుంది కదా. లండన్ ఐ ఎక్కే ముందు ఇలా మన పిక్స్ తీసి టోకెన్ ఇస్తారు. ఈ ట్రిప్ ఎండ్ అయ్యాక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేసి పిక్స్ డిస్ప్లే చేస్తారు. ఇక్కడ ఏదైనా కమర్షియలే ఉంది. అలా పిక్స్ కోసం £15 ఛార్జ్ చేస్తారు. కావాలంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు. మేము లోపలికి వెళ్తున్నప్పుడు రన్నింగ్లో ఎక్కేసాము. కాలేజ్ డేస్లో రన్నింగ్లో బస్ ఎక్కుతున్న ఫీల్ వచ్చింది నాకైతే. ఈ వీల్ చాలా స్లోగా 1 hourలో 2 rounds తిరుగుతుంది. అంటే ఒక్కో రౌండ్కి 30 minutes టైం పడుతుంది. అందుకని ఈ వీల్కి స్టార్ట్ స్టాప్ అనేవి ఉండవు. రన్నింగ్లోనే ఎక్కడం దిగడం చేస్తారు. ఒకవేళ వీల్ చైర్ పర్సన్స్ లైక్ హ్యాండిక్యాప్డ్ ఆర్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటే వాళ్ళ కోసం ఆపుతారు. లండన్ ఐకి సిలిండ్రికల్ కంటైనర్స్ అటాచ్ చేశారు. ప్యాసింజర్స్ ఎక్కడానికి ఇవి మొత్తం 32 క్యాప్సూల్స్ ఉంటాయి. ఒక్కో క్యాప్సూల్లో 25 passengers వెళ్ళొచ్చు. ఈ 32 క్యాప్సూల్స్ ఇక్కడ లండన్లో ఉన్న 32 towns ఆర్ డిస్ట్రిక్ట్స్ని రిప్రజెంట్ చేస్తాయంట. ఇది డెవలప్డ్ కంట్రీ అయినా ఎక్కడ కూడా మూఢనమ్మకాలు పోలేదు. ఈ లండన్ ఐ క్యాప్సూల్ నెంబర్ 13ని స్కిప్ చేశారంట. ఎందుకంటే ఆ టైంలో 13 నెంబర్ని అన్లక్కీలా ఫీల్ అయ్యేవారు. సో కొన్ని ఏరోప్లేన్స్లో 13th rowని అండ్ కొన్ని బిల్డింగ్స్లో 13th floorని కూడా స్కిప్ చేసేవాళ్ళంట. ఇలా మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. లండన్ ఐని స్టార్టింగ్లో మిలీనియం వీల్ అని ప్రపోజ్ చేశారు. ఆ నేమ్ ఎందుకు పెట్టారంటే ఎవ్రీ 1000 yearsని మిలీనియం అంటారు. 19th century ఎండ్లో మిలీనియం సెలబ్రేషన్స్కి లండన్లో ఒక ల్యాండ్ మార్క్ బిల్డ్ చేద్దామని కాంపిటీషన్ పెట్టారంట. ఈ కాంపిటీషన్ని సండే మ్యాగజైన్ అండ్ బ్రిటన్ ఆర్కిటెక్చర్ ఫౌండేషన్ స్పాన్సర్ చేశారు. ఫస్ట్ టైం ఈ మిలీనియం వీల్ని 1993లో పబ్లిష్ చేశారు. దీన్ని డిజైన్ చేసింది ఒక వైఫ్ అండ్ హస్బెండ్, డేవిడ్ మార్క్స్ అండ్ జూలియా బార్ఫీల్డ్. 1993లో స్టార్ట్ చేసినప్పటికీ ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి అవుట్పుట్ రావడానికి ఆల్మోస్ట్ 7 years పట్టింది. దీన్ని బిల్డ్ చేయడానికి 1.5 years పట్టిందంట. మిలీనియం సెలబ్రేషన్ కోసం హడావిడిగా 31st December 1999లో అఫీషియల్గా ఓపెన్ చేశారు. కానీ విజిటర్స్ని అలౌ చేసింది మాత్రం 9th March 2000 నుంచి. ఈ వీల్ డయామీటర్ వచ్చి 120 meters, ఓవరాల్ హైట్ వచ్చి 135 meters. 2006 వరకు ఇదే వరల్డ్లో ద టాలెస్ట్ వీల్. ప్రెజెంట్ మన వరల్డ్లో టాలెస్ట్ వీల్ ఎక్కడ ఉందో తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి.
హైయెస్ట్ పాయింట్లో ఉన్నప్పుడు మనం లండన్ని 360 డిగ్రీస్లో చూడొచ్చు. బెస్ట్ వ్యూ టు ఎక్స్పీరియన్స్. బిగ్ బెన్ లాంటి టాలెస్ట్ బిల్డింగ్స్ మనకి క్లియర్గా కనిపిస్తాయి. నైట్ టైం అవడంతో క్యాప్చర్ చేయడానికి కష్టమైంది, కానీ నాకు మాత్రం Cloud9 అంటారు కదా, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. హోప్ మీకు ఈ లండన్ ఐ వీడియో నచ్చి ఉంటుందని. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఐకానిక్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.